హలో గాయ్స్, తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ఊహించని బిగ్గెస్ట్ సెన్సేషన్ నెట్టింట మార్మోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు సిల్వర్ స్క్రీన్పై తన యాక్టింగ్తో నేషనల్ అవార్డులు కొల్లగొట్టిన ఆ స్టార్ హీరో ఇప్పుడు డైరెక్ట్గా సీఎం సీట్ పైన కన్నేశారా? ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ అండ్ ఎ కంప్లీట్ పొలిటికల్ ఎర్త్ క్వేక్ ఇన్ తమిళనాడు. ఎస్, దళపతి విజయ్ క్రియేట్ చేసిన హిస్టారికల్ విక్టరీ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ ధనుష్ కూడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే న్యూస్ తమిళనాడు ద్రవిడ రాజకీయాన్ని షేక్ చేస్తుంది. అసలు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ రిలీజ్ చేసిన ఆ జెండా వెనుకున్న సీక్రెట్ ఏంటి? దీని వెనుకున్న లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రీసెంట్గా ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్లో వాళ్ళు ఆవిష్కరించిన ఒక అఫీషియల్ జెండా ఇప్పుడు సోషల్ మీడియాని విపరీతంగా షేక్ చేస్తుంది. ఆ జెండాను ఒక్కసారి మనం గమనిస్తే ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోతో పాటు బ్యాక్గ్రౌండ్లో ఒక నక్షత్రం, తెలుపు ఎరుపు రంగుల కలయికతో డిజైన్ చేశారు. ఇది నార్మల్ సేవా సంఘం గుర్తులా లేదు, పక్కాగా ఒక పొలిటికల్ పార్టీ జెండా లాగా కనిపిస్తుంది. కేవలం జెండా డిజైన్ చేయడమే కాదు, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో భారీగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలంటూ అభిమాన సంఘాల నేతలకు అంతర్గతంగా పిలుపునిచ్చారు అంటూ కూడా తెలుస్తోంది. సో ఇదంతా చూస్తుంటే పక్కా ప్లానింగ్ లాగే ఉంది కదా. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. ఎంతోమంది స్టార్స్ ఇక్కడ రూల్ చేశారు. రీసెంట్గా కోలీవుడ్ దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విషయం మనం చూసాం. ఇప్పుడు విజయ్ సాధించిన ఈ ప్రభంజన విజయం అందించినటువంటి ఇన్స్పిరేషన్తోనే ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ కూడా మొదట విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక సేవా సంస్థ ద్వారా దశాబ్ద కాలం పాటు క్షేత్రస్థాయిలో క్యాడర్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకున్నారు. ఆ తర్వాతే పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ కదలికలు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ అందరూ వెయిట్ చేశారు. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రాలేకపోయారు. ఇప్పుడు మామ రజనీకాంత్ వదిలేసిన ఆ పొలిటికల్ స్పేస్ను అల్లుడు ధనుష్ భర్తీ చేయాలని చూస్తున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్లో గట్టి రచ్చ నడుస్తోంది. దీనికి తోడు ధనుష్ తన అభిమానులను సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్ చేయడమే కాకుండా ఇటీవల తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గారిని కూడా పర్సనల్గా కలవడం ఈ ఊహాగానాలకు మరింత హీట్ పెంచుతుంది. ప్రస్తుతం డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల హవా నడుస్తున్న సమయంలో విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా మారాడు. ఇప్పుడు ధనుష్ కూడా వస్తే తమిళనాడు పాలిటిక్స్ మరింత రసవత్రంగా, ఇంట్రెస్టింగ్గా మారడం ఖాయం. ఇక ధనుష్ తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా గారు ఇటీవల చెన్నైలో జరిగినటువంటి ఒక ఈవెంట్లో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. భవిష్యత్తులో ధనుష్ కూడా పాలిటిక్స్లోకి అడుగు పెట్టవచ్చు. రాజకీయాలు వద్దు అని చెప్పడానికి మనమెవరం, నా కొడుకులు మనవళ్ళు కూడా రావచ్చు అంటూ ఓపెన్ హింట్ ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ధనుష్ చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఇంత హడావడి జరుగుతున్న ధనుష్ వైపు నుంచి కానీ, ఆయన పిఆర్ టీం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ సైలెన్స్ వెనక ఏదో దీర్ఘకాలిక వ్యూహం ఉంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. సో చూశారు కదా ఫ్రెండ్స్, దళపతి విజయ్ లాగానే ధనుష్ కూడా కొత్త పార్టీ పెట్టి రికార్డు క్రియేట్ చేస్తారా, లేదా ఏదైనా పార్టీ బాధ్యతలు తీసుకుంటారా అనేది తెలియాలంటే స్వయంగా ధనుషే స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మన నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన విజయ్లా సీఎం రేస్లో సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? క్రింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్, కోలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ఊహించని బిగ్గెస్ట్ సెన్సేషన్ నెట్టింట మార్మోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు సిల్వర్ స్క్రీన్పై తన యాక్టింగ్తో నేషనల్ అవార్డులు కొల్లగొట్టిన ఆ స్టార్ హీరో ఇప్పుడు డైరెక్ట్గా సీఎం సీట్ పైన కన్నేశారా? ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ అండ్ ఎ కంప్లీట్ పొలిటికల్ ఎర్త్ క్వేక్ ఇన్ తమిళనాడు. ఎస్, దళపతి విజయ్ క్రియేట్ చేసిన హిస్టారికల్ విక్టరీ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ ధనుష్ కూడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే న్యూస్ తమిళనాడు ద్రవిడ రాజకీయాన్ని షేక్ చేస్తుంది. అసలు ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ రిలీజ్ చేసిన ఆ జెండా వెనుకున్న సీక్రెట్ ఏంటి? దీని వెనుకున్న లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రీసెంట్గా ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
ఈ మీటింగ్లో వాళ్ళు ఆవిష్కరించిన ఒక అఫీషియల్ జెండా ఇప్పుడు సోషల్ మీడియాని విపరీతంగా షేక్ చేస్తుంది. ఆ జెండాను ఒక్కసారి మనం గమనిస్తే ధనుష్ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక నక్షత్రం, తెలుపు, ఎరుపు రంగుల కలయికతో డిజైన్ చేశారు. ఇది నార్మల్ సేవా సంఘం గుర్తులా లేదు. పక్కాగా ఒక పొలిటికల్ పార్టీ జెండాలాగా కనిపిస్తుంది. కేవలం జెండా డిజైన్ చేయడమే కాదు, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో భారీగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలంటూ అభిమాన సంఘాల నేతలకు అంతర్గతంగా పిలుపునిచ్చారు అంటూ కూడా తెలుస్తోంది. సో ఇదంతా చూస్తుంటే పక్కా ప్లానింగ్ లాగే ఉంది కదా. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. ఎంతోమంది స్టార్స్ ఇక్కడ రూల్ చేశారు. రీసెంట్‌గా కోలీవుడ్ దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విషయం మనం చూసాం. ఇప్పుడు విజయ్ సాధించిన ఈ ప్రభంజన విజయం అందించినటువంటి ఇన్స్పిరేషన్‌తోనే ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ కూడా మొదట విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక సేవా సంస్థ ద్వారా దశాబ్ద కాలం పాటు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ని స్ట్రాంగ్‌గా బిల్డప్ చేసుకున్నారు. ఆ తర్వాతే పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ కదలికలు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల టార్గెట్‌గా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ అందరూ వెయిట్ చేశారు. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రాలేకపోయారు. ఇప్పుడు మామ రజనీకాంత్ వదిలేసిన ఆ పొలిటికల్ స్పేస్‌ను అల్లుడు ధనుష్ భర్తీ చేయాలని చూస్తున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టి రచ్చ నడుస్తోంది. దీనికి తోడు ధనుష్ తన అభిమానులను సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్ చేయడమే కాకుండా ఇటీవల తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గారిని కూడా పర్సనల్‌గా కలవడం ఈ ఊహాగానాలకు మరింత హీట్ పెంచుతోంది. ప్రస్తుతం డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల హవా నడుస్తున్న సమయంలో విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా మారాడు. ఇప్పుడు ధనుష్ కూడా వస్తే తమిళనాడు పాలిటిక్స్ మరింత రసవత్రంగా, ఇంట్రెస్టింగ్‌గా మారడం ఖాయం. ఇక ధనుష్ తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా గారు ఇటీవల చెన్నైలో జరిగినటువంటి ఒక ఈవెంట్‌లో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రమే. భవిష్యత్తులో ధనుష్ కూడా పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టొచ్చు. రాజకీయాలు వద్దు అని చెప్పడానికి మనమెవరం? నా కొడుకులు, మనవళ్ళు కూడా రావచ్చు అంటూ ఓపెన్ హింట్ ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ధనుష్ చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఇంత హడావడి జరుగుతున్నా ధనుష్ వైపు నుంచి కానీ, ఆయన పిఆర్ టీం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ సైలెన్స్ వెనక ఏదో దీర్ఘకాలిక వ్యూహం ఉంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. సో చూశారు కదా ఫ్రెండ్స్, దళపతి విజయ్ లాగానే ధనుష్ కూడా కొత్త పార్టీ పెట్టి రికార్డు క్రియేట్ చేస్తారా? లేదా ఏదైనా పార్టీ బాధ్యతలు తీసుకుంటారా అనేది తెలియాలంటే స్వయంగా ధనుషే స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మన నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన విజయ్‌లా సీఎం రేస్‌లో సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? క్రింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్, కోలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.